ఆ తర్వాత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఎంబీఏ కోర్సులో చేరడానికి ముందు ఆయన వెయిటర్గాను పనిచేశారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ వైద్యులు కాగా తల్లి మెడికల్ షాప్ నిర్వహించేవారు. ఆర్థిక రంగాన్ని కెరీర్గా ఎంచుకున్న రిషి సునాక్ ఆక్స్ఫర్డ్లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ అభ్యసించారు. ఆ తర్వాత గోల్డ్మ్యాన్ సచ్కు ఆర్థిక రంగంలో పనిచేశారు. కొంతకాలం సిలికాన్ వ్యాలీలోనూ పనిచేశారు. కొత్త ప్రధాని రిషి సునాక్ ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడే కావడం విశేషం. కాలిఫోర్నియాలో చదువుకున్న రోజుల్లో నారాయణమూర్తి కుమారి అక్షతతో రిషి సునాక్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 4 ఏళ్ల పరిచయం తర్వాత రిషి సునాక్ అక్షత కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ నిజాయితీ నారాయణమూర్తికి నచ్చింది. అక్షత తన తండ్రి నారాయణమూర్తికి రిషి సునాక్ గురించి చెప్పినప్పుడు తొలుత